మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మకర రాశి 2025 ఆగస్టు నెలలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని చూసుకుందాం. మరి మకర రాశి అనగానే చాలామంది అడుగుతుంటారు, గురుగారు మకర రాశి యొక్క గుణగణాలు కానీ వీరి స్వభావం కానీ వీరికి ఏ టైప్ ఆఫ్ జోన్లో వెళితే మంచి ఫలితాలు ఉంటాయి, ఎవరైతే మకర రాశి వారు ఉంటారో వీరి గుణగణాలు కానీ లేదా వీరి స్వభావాలు కానీ చెప్పండి గురుగారు అంటున్నారు. అయితే ముందుగా మరి ఇక్కడ మకర రాశి అనగానే మనకు దీనికి శనేశ్వరుడు అధిపతి, మకరానికి కుంభానికి. మరి ఇట్టి మకర రాశికి సంబంధించింది మనకు ఉత్తరాషాఢ నక్షత్రము, శ్రవణ నక్షత్రము, ధనిష్ట 2 పాదాలు. ఇవి ఈ నక్షత్రంతో కూడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు మకర రాశిగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. మరి ఇట్టి మకర రాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను మనం చూసుకునే ప్రయత్నంలో భాగంగా ముందుగా మకర రాశి అంటే గ్రాటిట్యూడ్ అనేటువంటిది అధికంగా ఉంటుంది, చక్కటి కృతజ్ఞత భావం కలిగినటువంటి వారు. దీంతోపాటు కొంతమేర చక్కటి ధనము, అధికారము కావాలి అని అనుకునేటువంటి వారు, కీర్తి ప్రతిష్టల మీద ఆకాంక్ష ఎక్కువగా ఉండేటువంటి వారు, ఎవరితోనూ స్నేహం చెయ్యరు. ఇన్ కేస్ స్నేహం చేస్తే మాత్రము విడిచిపెట్టరు. ఇది గమనించుకోండి. ఎంతో ఓర్పు నిదానం కలిగి ఉంటారు, బాగా కష్టపడి పనిచేస్తారు. గుర్తుంచుకోండి. నిర్మలమైన మనస్సు కలిగినటువంటి వారు, కపటం లేక జీవించేటువంటి వారు, యథార్థవాదులు, ఎంతో నమ్మకస్తులు. వీరిని మనకు సీక్రెట్ ఏజెంట్గా కానీ ఒక పిఏగా కానీ లేదా ఒక పెట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఈ మకర రాశి వారు. సో క్రమశిక్షణ మీద మక్కువ ఎక్కువ, ఒకరిని విమర్శించడము, చెడుగా మాట్లాడడము అస్సలు చెయ్యరు. వృత్తి ఉద్యోగాల పట్ల శ్రద్ధ సంపన్నులే కనిపించి ఇబ్బంది పడతారు. అదేవిధంగా సంఘమున చక్కటి గౌరవాన్ని కాపాడుకుంటారు ఈ యొక్క మకర రాశి వారు. కష్టజీవిగా కనిపించరు. గుర్తుంచుకోండి. స్వార్జితంతోనే జీవితాంతం గడపలేని అంటే రిపీట్ అంటే స్వార్జితంతో జీవితాంతము మనము గడపలేమేమో అనేటువంటి భావనతో కలిగి ఉంటారు. వ్యాపార దక్షత కలిగి ఉండేటువంటి వారు ఈ యొక్క మకర రాశి వారు. మరి మకర రాశి వారికి సంబంధించి రాత్రి యందు బలం ఎక్కువ ఉంటుంది వీరికి, గమనించుకోండి. అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి ఇంకా చూసుకున్నట్టే మకరం అంటేనే మనకు ముసలి, దాని యొక్క సింబల్ కూడా మొండి పట్టుదలతో సేవాధర్మాన్ని కలిగి తాను చేసే పనిని ఎంత కష్టమైనా ఎంత ఇబ్బందికరమైన చేసి చూపించేటువంటి తత్వము ఈ మకరానిదని గమనించుకోండి. తన స్థాన బలము నీటిలో అత్యంత అధికం కావడం వల్ల స్వంత ప్రదేశంలో వీరు అత్యధికంగా ఎదిగే అవకాశం ఉంటుంది. అంటే వీరు పుట్టిన చోటనే వీరికి అద్భుతమైనటువంటి ఎదుగుదల ఉంటుందనేది గమనించుకోండి. లోకంలో అత్యంత ఉదాత్త ధర్మము సేవా ధర్మం. ఈ ధర్మానికి ప్రతీకగా కూడా ఈ రాశి వారిని చూడవచ్చును. సేవ అధికంగా చేస్తుంటారు, విపరీతమైన సేవ. సో ఇంకను చూసుకున్నట్టయితే కొంత మోకాళ్ళకు సంబంధించి, పంటికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉంటాయి వీరికి. ఇక ఉద్యోగాలు, నేర్పరితనము, ఎత్తుగడలు అంటే స్కిల్స్ బాగా ఉంటాయి వీరికి. ఇంకా దీనితో పాటుగా కొంత ఈర్ష, పిసినారితనము, అధికంగా శ్రమ, స్వార్థము, శరీర ధారత్వము లేకపోవడము ఇవన్నీ ఉండదు. దీంతో పాటుగా కొంత అజీర్ణానికి సంబంధించిన ఇబ్బందులు ఇలా చాలా ఉంటాయి. వీరు ఖనిజ వ్యాపారము, ఇనుము, ఇటుక, బొగ్గు, మైనపు వృత్తులు, వ్యాపారము, అదేవిధంగా మెడిసిన్, వైద్య వృత్తి, వాటిల్లో అద్భుతంగా రాణిస్తారు. ఇంకా చాలా ఉన్నవి. సో సమయం లేదు మనకు. సో మొత్తం మీద వీరికి కొంత
అద్భుతమైనటువంటి పరిణామాలతో ఉండబోతున్నది ఈ యొక్క ఆగస్టు నెలలో. మరి ఇంకా వీరికి సంబంధించిన విషయాలను చూసుకున్నట్టయితే చక్కటి కీర్తి ధనాదాయం అయితే ఉంది ఆగస్టు నెలలో. కానీ రావలసిన ధనము మన దగ్గరికి రాక కొన్ని ఇబ్బందులు కానీ కొంతమేర ఇబ్బంది కలిగించే సంఘటనలు, శ్రమకు గుర్తింపు లభించబోతూ ఉన్నది. మీ శ్రమను గుర్తించి ఒక అవార్డు కానీ రివార్డు కానీ ఇచ్చే పరిస్థితి ఉంది. ప్రయాణాలలో లాభాలు, వ్యవహార సాఫల్యము, వీటితో పాటుగా కొంతమేర అనూహ్యమైనటువంటి నష్టములు కూడా ఉన్నవి. నమ్మినటువంటి వారి నుండి కొంత ప్రమాదాలు, నమ్మక ద్రోహాలు, చిన్న చిన్న తగాదాలు, మనకు సెట్ కాని వారితో కొన్ని గొడవలు ఏర్పడే పరిస్థితి. అదేవిధంగా కొంత ఏదో తెలియని దుఃఖము అయితే ఏర్పడబోతున్నది. జాగ్రత్త ఈ యొక్క మకర రాశి వారికి. మరి ఇంకనూ మకర రాశి వారికి సంబంధించినటువంటి విషయాలు చూసుకుంటే ఉద్యోగాలలో మార్పిడి, అనూహ్యమైనటువంటి ఆపదలు, రాజశిక్ష అంటే ఈ మన పై బాస్ నుండి కానీ మనం పనిచేసే చోట నుండి కానీ కొంత మనకు ఇబ్బంది కలిగించేటువంటి సంఘటనలు, అగ్నిబాధ, చోర భయము, అదేవిధంగా బంధుమిత్రులతో కూడా మనస్పర్ధలు వచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే మనం ఏదో మంచి చేయాలి అని పోతే అక్కడ చెడు ఏర్పడడం కానీ, అరే తెలిసినవాడు కదా కష్టాల్లో ఉన్నాడే, వీడికి ఒక ఉద్యోగము మనం ఏర్పాటు చేద్దామని చెప్పి మనకు తెలిసినటువంటి వారికి చెప్పడం, వారికి ఉద్యోగాన్ని ఏర్పాటు చేయడం, కనీసం ఉద్యోగము ఫలానా వ్యక్తి వల్ల వచ్చింది అనేటువంటి కృతజ్ఞత భావంతో కూడా వీరు చెప్పరు. ఆ చెప్పకపోయేసరికి వీరికి ఇంకింత కోపం వస్తుంది. ఇప్పుడు ఫలానా వద్ద ఒక ఉద్యోగం ఉంది, మీరు వెళ్ళండి, ఇంటర్వ్యూ ఉంది, మళ్ళీ అప్డేట్ మినిమం ఇవ్వాలి కదా. అయ్యో మినిమం కామన్ సెన్స్ అది. అట్లా ఇవ్వకుండా ఈ ఉండేటువంటి సందర్భాలు ఈ మకర రాశి వారికి ఏర్పడతాయి. సో ఇది గమనించుకుంటూ ముందుకు వెళ్ళండి. ఇంకా అద్భుతమైనటువంటి విషయాలు మీ జాతకంలో జరిగిన సంఘటనలు, జరుగుతున్నటువంటి మంచి చెడు విషయాలకు, జరగబోయే అద్భుతమైనటువంటి విషయాల గురించి మీ జాతకంలో ఉండేటువంటి యోగాలు తెలుసుకోండి. ఏ రెమెడీ చేసుకుంటే అద్భుతంగా మనం ముందుకు వెళతాం అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోండి. మకర రాశి వారు వివాహ ప్రయత్నాలు పనికిరావు. 26లో చేసుకోండి. 26 జనవరి ఫిబ్రవరి తర్వాత సంతానానికి సంబంధించినటువంటి బలం అధికంగా ఉంది. అదేవిధంగా కొంత మీ పిల్లల వల్ల మీకు చెడు పేరు రావడము, మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు, మీ పిల్లలతో మీకు గొడవలు ఏర్పడము, ఇలాంటివి కూడా జరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. ఆల్ ద బెస్ట్.